హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్‌లో మేజర్‌గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో ఈరోజు మార్కెట్‌ని ఎంతమంది అబ్జర్వ్ చేశారు? నిఫ్టీ మనకి -41లో ఎండ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఏమో 957 దగ్గర ఎండ్ అయింది. 957 అంటే కాదు, ఇదొకటే కాదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వదిలేయండి. బ్యాంక్ నిఫ్టీ వదిలేస్తే మనకి ఇంకేం తీసుకున్నా, స్మాల్ క్యాప్ తీసుకోండి -83, ఐటీ తీసుకుంటే ఐటీ ఒక +124, మిడ్ క్యాప్ 50 -148, నిఫ్టీ పిఎస్సి 235 -235. అంటే మనం చూసుకున్న ప్రతిదీ మీరు ఏది తీసుకుంటే అన్నీ కూడా మనకి నెగిటివ్లో ఉన్నాయి ఈరోజు. సో మనకి బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం 1000 పాయింట్స్ వరకు అప్ సైడ్ మూవ్ అయింది. చూడండి, ఆటో సెక్టర్ అయితే -333.60, అంటే 1.30% మనకి నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఈ రేంజ్లో నెగిటివ్ ఇచ్చిన మనకి లాస్ట్లో చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దగ్గర మనకి ప్లస్లో ఎండ్ అయింది. సో అది 1000 పాయింట్స్ ప్లస్లో ఎండ్ అవ్వడం వల్ల సెన్సెక్స్ మనకి 36 పాయింట్స్ ప్లస్లో ఎండ్ అయిందనమాట. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు జనాలు జనరల్గా బేసిక్గా అయితే జనాలందరూ కూడా మార్కెట్ని ఎప్పుడైతే అన్నీ కూడా నెగిటివ్లో ఉండి బ్యాంక్ నిఫ్టీ ఒకటే పాజిటివ్లో ఉందో, అంటే ఇనీషియల్ టైంలో, సో అందరూ కూడా దీన్ని క్యాష్ చేసుకుందాం, మనకి ఎలాగో నెక్స్ట్ మార్కెట్ పడుతుంది, సో దీన్ని క్యాష్ చేసుకుందాం అని అనుకొని చాలామంది పుట్ కాల్స్ తీసుకొని వెయిట్ చేశారు. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, మనకి మార్కెట్లో వెయిట్ చేసి మూమెంటం ఎలా ఉందో చూసుకొని అప్పుడే మనం తీసుకోవాలి, లేదంటే ట్రాప్ అవుతామని చెప్పి నేను మాట్లాడాను. సో మనకి చూడండి, ఇనీషియల్గా అయితే మాత్రం మార్కెట్ స్లోగానే స్టార్ట్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్లో మూమెంటం అయితే వచ్చింది. అండ్ దానికి తోడు 10 o'clock తర్వాత ఫాల్ అనేది అయితే మనకు వచ్చింది. 51,250 దగ్గర నుంచి ఒక్కసారిగా 50,600 వరకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 400 and 200 650 పాయింట్స్ మనకి ఒక్కసారిగా ఫాల్ అయితే వచ్చింది. సో 650 పాయింట్స్ ఫాల్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే మళ్ళీ మాది అప్ సైడ్ ఒక 500 to 550 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది, కంప్లీట్ వోల్టైల్. దాని తర్వాత మనకి మళ్ళీ 2 o'clock, జస్ట్ 2 o'clock ముందు 51,200 దగ్గర ఉన్నది కాస్త 51,900కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ ఒక్కసారిగా 2 o'clock తర్వాత రైజ్ అయితే చూసాం, 2 o'clock నుంచి 2:30 వరకు. సో ఇది రైజ్ అయిపోయింది, మనకి హెవీగా రైజ్ అయితే కనిపించింది. అనుకున్న టైంలో మళ్ళీ 51,900 నుంచి 51,300 పడిపోయింది. అంటే ఈరోజు మార్కెట్లో ఏ ఒక్క ప్లేయర్కి, అంటే మీరు పుట్ సైడ్ ఉన్నా కాల్ సైడ్ ఉన్నా, ఎవరికి కూడా ఫుల్ రేంజ్లో అయితే మాత్రం ఎవరికి సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఎవరైతే హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో లక్కీగా వాళ్ళు సేవ్ అయ్యారు. అండ్ అక్కడ పుట్ తీసుకున్న వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత ఇంకే సెల్ చేసుకుంటే వాళ్ళు సేవ్ అయ్యారు తప్ప, ఇన్ జనరల్గా అయితే మూమెంట్ అయితే మనకి కంప్లీట్గా కాంప్లెక్స్గా మనకి కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లో మూవ్ అయింది కదా, సో నెక్స్ట్ రేపు పడిపోద్ది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి మాట్లాడుకున్నట్లయితే అది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈరోజు ఏదైతే ర్యాలీ వచ్చిందో 1000 పాయింట్స్ ర్యాలీ అనేది, ఇది ఒక ఫినామినల్ ర్యాలీ. ఎందుకంటే దీన్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ని క్రాస్ చేసింది. సో ఇక్కడ నుంచి ఈ రేంజ్లో, అంటే నిఫ్టీని సెన్సెక్స్ని అన్నిటినీ కూడా వదిలేసి బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే ఈ రేంజ్లో పెరుగుతుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్లో మనకి మూమెంట్ అయితే కనిపించింది. అండ్ నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే నిన్న కూడా ఇదే లెవెల్లో ఉంది, ఈరోజు కూడా ఇదే లెవెల్లో మనకి మార్కెట్లో అయితే ట్రేడ్ అయింది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అయితే నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ రావాలి. రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో సేమ్ ఈరోజులాగే వోల్టైల్ సెషన్స్ అయితే ఉండొచ్చు.
అండ్ మార్కెట్ ఎటువైపైనా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఏది కూడా ప్రీ డిఫైన్డ్గా అంటే ఇటువైపు వెళ్తుంది ఇటువైపు వెళ్ళదు అని అయితే చెప్పుకోవడానికైతే మనకి ఎటువంటి ఫ్యాక్టర్స్ కనిపించట్లేదు. బట్ ఓవరాల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మాత్రం మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి కాబట్టి కరెక్షన్ వచ్చి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వాలి జనరల్గా అయితే. సో ఆ కరెక్షన్ రావడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మార్కెట్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తుంది. ఎవరైనా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయనుకుంటే వాళ్ళు మాత్రం సెల్ చేయొద్దు. ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మనకి పిఎస్యు బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. ఆల్రెడీ మూమెంటం స్టార్ట్ అయిపోయింది మనకి బ్యాంక్స్లో. హెవీగా అయితే మార్కెట్లో మూవ్ అవుతుంది బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి. మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఇవన్నీ తీసుకోండి. మనకి బ్యాంకింగ్ సెక్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీ పోర్ట్ఫోలియోలో బ్యాంకింగ్ స్టాక్స్కి ఎక్కువ అలాట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే బ్యాంకింగ్ స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఐటీ స్టాక్స్లో అయితే ఇంకా ఎలాంటి మూమెంటం అయితే అబ్జర్వ్ చేయలేదు. అట్ ప్రెజెంట్ అయితే మాత్రం మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే మనం మెయిన్గా ఇంకోటి మాట్లాడుకోవాల్సింది షుగర్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పాను కదా. ఈరోజు కూడా మనకి షుగర్ స్టాక్స్లో మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో ఈరోజు బలరాంపూర్ చిని మనకి ఏదైతే ఎఫ్ఎన్ఓ ఉందో ఎఫ్ఎన్ఓలో చూసుకున్నట్లయితే మనకి 11.80 రూపీస్ అనేది అప్ సైడ్ అయితే మూవ్ అయింది బలరాంపూర్ చిని. సో ఇందులో ఎఫ్ఎన్ఓ అయితే బ్లాక్ చేశారు. సో బ్లాక్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్లో అయితే మాత్రం మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది షుగర్ స్టాక్స్లో. అండ్ అలాగే మనకి షుగర్ స్టాక్స్ని వదిలేస్తే మేజర్గా మనకు చెప్పుకోవాల్సినవి ఏంటంటే వోడాఫోన్ ఐడియా. ఎందుకంటే వోడాఫోన్ ఐడియాలో మనకి ఇండస్ టవర్ యొక్క స్టేక్ ఏదైతే ఉందో దాన్ని అమ్మేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది అమ్మేస్తే వాళ్ళకు వచ్చే మనీ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు డెబ్ట్స్ని అయితే క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది అయితే ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మనకి లోన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. అండ్ ఈ అసెట్ని ఎప్పుడు వాళ్ళు పెద్దగా యూజ్ చేసేది ఉండదు కాబట్టి మనకి ఓకే, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ టవర్లో ఏవైతే మనకి బ్యాండ్ విడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు లీజుకి తీసుకోవచ్చు నెక్స్ట్. సో ఆ రకంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఇండస్ టవర్లో వాళ్ళకున్న స్టాక్స్ అన్నిటిని వాళ్ళు అమ్మేస్తారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ దీనివల్ల మనకి ఐడియా స్టాక్ అనేది మంచిగా మూవ్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ కనిపించింది. సో ఇది కన్ఫర్మేషన్ వస్తే మాత్రం మంచి మూవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఐడియాలో కూడా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మేజర్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు. రేపు అయితే మాత్రం నిఫ్టీ ఎక్స్పైరీలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి హెవీగా మూమెంటం అయితే చూస్తున్నాం వోల్టాలిటీ. అండ్ అలాగే రేపు సూపర్ 8 మ్యాచ్ అయితే రేపు మనకి ఇండియా మ్యాచ్ ఉంది. సో దానికి వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కానీ చూద్దాం మనకి ఎలా ఉంటుందో ఏంటో. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి, అందరికీ చూడమని చెప్పండి. థ్యాంక్ యూ.